Hello students, welcome to our channel. ఇది ఎకానమీ సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియో అండి. ఇది సెకండ్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఎకానమీ. ముందు మనం సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ చూసాం కదా, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎకానమీ చూద్దాం. ఈ టైప్స్ ఆఫ్ ఎకానమీలో డిఫరెంట్ అంటే ముందుగా కాన్సెప్ట్ కొంచెం రివైజ్ చేద్దాం అండ్ దాని రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమొచ్చాయో వాటన్నిటిని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ ఎకానమీ సిస్టమ్స్ ఉన్నాయి. క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, క్లోజ్డ్ ఎకానమీ, సోషల్ మార్కెట్ ఎకానమీ అండ్ కంట్రోల్డ్ ఎకానమీ. ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. ఫస్ట్ క్యాపిటలిస్ట్ ఎకానమీ చూసుకున్నట్లయితే క్యాపిటలిస్ట్ ఎకానమీలో మోస్ట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ది డిమాండ్ అండ్ సప్లై. మార్కెట్ ఫోర్సెస్ అని ప్రైవేట్ ఇండివిజువల్స్ మేజర్లీ ఎకానమీని ఓన్ చేసుకుంటారు అండ్ ప్రైస్ కూడా డిమాండ్ అండ్ సప్లై పైన ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ రోల్ అనేది మినిమం. ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే క్యాపిటలిస్ట్ ఎకానమీలో ప్రాఫిట్ మోటివ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వర్కర్ అండ్ క్యాపిటలిస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఫారెన్ ట్రేడ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్రీ ట్రేడ్ ఎలా ఉంటుంది. ఎగ్జాంపుల్ కంట్రీస్ ఫర్ ది క్యాపిటలిస్ట్ ఎకానమీ ఆర్ యూఎస్ఏ అండ్ యూకే. ఇక్కడ మేజర్ అడ్వాంటేజెస్ విత్ దిస్ క్యాపిటలిస్ట్ ఎకానమీస్ హై ఎఫిషియన్సీ, ఇన్నోవేషన్. ఎందుకంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎక్కువ ఉండేటప్పుడు మోర్ ఛాన్సెస్ ఇన్ ఆర్డర్ టు కంపీట్ విత్ ది అదర్స్. ఎక్కువ ఇన్నోవేషన్ ఉంటుంది అండ్ మోర్ ఎఫిషియెంట్గా రిసోర్సెస్ అనేవి యూటిలైజ్ చేసుకుంటారు. మెజారిటీ ఈజ్ లైస్ విత్ ది ప్రైవేట్ ఇండివిజువల్స్ కాబట్టి. డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఇందులో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువ. రిచ్ అండ్ పూర్, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో దే విల్ గ్రో మోర్ అనమాట, ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇన్ఈక్వాలిటీస్కి. అండ్ నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ఎకానమీ సోషలిస్టిక్ ఎకానమీ. సోషలిస్టిక్ ఎకానమీలో ఎంటైర్ గవర్నమెంట్ కంట్రోల్డ్ ఎకానమీ. ఇందులో సెంట్రల్ ప్లానింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్ అండ్ ప్రైజింగ్ ఆల్సో అడ్మినిస్టర్డ్ బై ది గవర్నమెంట్. ఇక్కడ సోషలిస్ట్ ఎకానమీలో ఎక్కువగా వెల్ఫేర్ మోటివ్ ఉంటుంది అండ్ పూర్కి ఎక్కువగా హెల్ప్ చేయాలి, వీకర్ సెక్షన్స్ పక్షాన్ని నిలబడాలి అనేది గవర్నమెంట్స్ మేజర్ మోటో. ఇక్కడ క్యాపిటలిస్టిక్ ఎకానమీలో ప్రాఫిట్ మోటివ్ ఎక్కువ, అది సోషలిస్టిక్ ఎకానమీలో వెల్ఫేర్ మోటివ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే లీస్ట్ యాంటగోనిస్టిక్ అంటే ఏంటి అంటే ఎక్కువ తగదాలు అవి అవ్వవు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. ట్రేడ్ కూడా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. మేజర్ ఎగ్జాంపుల్స్ యుఎస్ఎస్ఆర్, నార్త్ కొరియా. ఇది కొంచెం ఈక్వల్గానే ఉంటుంది అండ్ వెల్ఫేర్ మోటివ్ ఉంటుంది. మేజర్ డిసడ్వాంటేజెస్ ఇస్ ఇన్ఎఫిషియన్సీ అండ్ బ్యూరోక్రసీ, రెడ్ టాపిజం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మిక్స్డ్ ఎకానమీలో ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ బోత్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ అండ్ సోషలిస్టిక్ ఎకానమీ. బోత్ మార్కెట్ ఉంటుంది, గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉంటుంది. గవర్నమెంట్ రోల్ మోడరేట్గా ఉంటుంది అండ్ ప్రైవేట్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ మోటివ్ కూడా ఉంటుంది. ఇక్కడ క్లాస్ రిలేషన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ జస్టిస్ అనేది టూ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఈక్వలెంట్గా ఉంటుంది. అండ్ ఫారెన్ ట్రేడ్ అనేది అలో చేస్తారు బట్ రెగ్యులేటెడ్. ఎగ్జాంపుల్స్ ఇండియా, ఫ్రాన్స్ అనేవి మిక్స్డ్ ఎకానమీ ఫాలో అవుతాయి. అడ్వాంటేజెస్ ఇస్ బ్యాలెన్స్డ్ గ్రోత్, బట్ మేజర్ ఇష్యూ విత్ దిస్ మిక్స్డ్ ఎకానమీ ఇస్ కరప్షన్. బికాస్ దిస్ గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ప్రైవేట్ క్యాపిటల్ ఇండివిజువల్స్ వీళ్ళు ఏంటంటే నక్సెస్ అయిపోయి ఎక్కువ కరప్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎకానమీ ఏంటి అంటే క్లోజ్డ్ ఎకానమీ. క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏంటి అంటే ఎకానమీ అనేది విత్ ఇన్ బోర్డర్స్, అంటే ఎవరితోని ఎక్స్పోర్ట్స్ ఏవి రానివ్వరు, అలాగే వీళ్ళు ఎవరికి అంటే ఎక్స్పోర్ట్స్ పంపించరు, ఇంపోర్ట్స్ తీసుకోరనమాట. ఓన్లీ విత్ ఇన్ కంట్రీ బోర్డర్స్లోనే జరుగుతూ ఉంటుంది. మార్కెట్ విత్ ఇన్ ది బోర్డర్స్ అండ్ నార్మల్ డొమెస్టిక్ రోల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాఫిట్ మోటివ్ ఓన్లీ ఫర్ ది డొమెస్టిక్ ఇండస్ట్రీస్. క్లాస్ రిలేషన్స్ ఏమంత ఉండవు. ఇక్కడ చూడండి, నో ఇంపోర్ట్స్ అండ్ నో ఎక్స్పోర్ట్స్. ఎగ్జాంపుల్ నార్త్ కొరియా. అడ్వాంటేజెస్ ఏంటంటే డొమెస్టిక్ స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చాలాసార్లు మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల డొమెస్టిక్ ఎకానమీ చాలాసార్లు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా. ఇలా ఎప్పుడైతే క్లోజ్డ్ ఎకానమీ ఉంటుందో డొమెస్టిక్ స్టెబిలిటీ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే గ్లోబల్గా ఎటువంటి గెయిన్ ఉండదన్నమాట. నెక్స్ట్ టైప్ ఈజ్ సోషల్ మార్కెట్ ఎకానమీ. ఇందులో వచ్చేసరికి మార్కెట్ సిస్టమ్ ఉంటుంది బట్ రెగ్యులేషన్. ఇక్కడ చూసుకున్నట్లయితే హై వెల్ఫేర్ ఉంటుంది, అలాగే అట్ సేమ్ టైం ప్రైవేట్ రెగ్యులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ విత్ సోషల్ ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వెల్ఫేర్ ఇక్కడ ఏంటి అంటే ఎక్కువగా వెల్ఫేర్ మోటివ్ ఉండటం వల్ల ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి అన్నమాట. ఫారెన్ ట్రేడ్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ జర్మనీ, ఆస్ట్రేలియా,
ఇవేంటి అంటే మేజర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ సోషల్ మార్కెట్ ఎకానమీ. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మార్కెట్ ఉంటుంది, వెల్ఫేర్ ఉంటుంది. మార్కెట్ ఉండటం వల్ల ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఉంటుంది, ఎక్కువ ఇన్నోవేషన్ ఉంటుంది, ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఈక్వాలిటీస్ రాకుండా వెల్ఫేర్ కూడా ప్రొవైడ్ అవుతుంది. అండ్ హై ట్యాక్స్ బర్డెన్ అనేది ఉంటుంది, బికాస్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఎంత ఆపర్చునిటీ అయితే ఇస్తారో అంత ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తారు. అండ్ కంట్రోల్డ్ ఇండస్ట్రీ ఏంటంటే ఎంటైర్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఈవెన్ స్టేట్స్ హ్యావ్ అంటే స్టేట్స్కి లైక్ ఫ్రీడమ్ ఆఫ్ డెసిషన్ కూడా ఉండదు. ఎంటైర్ కంట్రోల్డ్ బై ది యూనియన్ గవర్నమెంట్, హై కంట్రోల్. అండ్ మేజర్లీ దే విల్ గివ్ ప్రాఫిట్ టు ది సెకండరీ టు ది పబ్లిక్, లైక్ సెకండరీ ఇండస్ట్రీ అంటే సెకండ్ సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్కి ఎక్కువగా దే విల్ ప్రొవైడ్. అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ తక్కువ, క్లాస్ రిలేషన్స్ ఇంకేమీ ఉండవు. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్, డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఆల్ ఆర్ ప్యూర్లీ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. ఇంకే పార్టీ ఎనదర్ పార్టీ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. దీనివల్ల మోనోపొలీ వస్తుంది అండ్ పబ్లిక్ ప్రాపర్టీ ప్రొటెక్టెడ్గా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే గవర్నమెంట్ ఓవర్ రీచ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇఫ్ ఎనీథింగ్ ఫెయిల్స్, రీసెంట్గా మనం చూస్తే ఇండిగో ఫ్లైట్స్ మోనోపొలీ ఉంటే ఇఫ్ వన్ థింగ్ ఫెయిల్స్ ఎంటైర్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయ్యింది, అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్వశ్చన్స్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంట్రల్ ఫ్యూచర్స్ ఇస్ నాట్ అసోసియేటెడ్ విత్ ది క్యాపిటలిస్టిక్ ఎకానమీ? ఇందులో క్యాపిటలిస్టిక్ ఎకానమీ కానిది ఏంటి అని అడుగుతున్నారు ఫ్యూచర్. ఫస్ట్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే దేర్ ఈస్ ఏ జనరలైజ్డ్ కమోడిటీ ప్రొడక్షన్, ఇట్ హ్యాస్ మార్కెట్ వాల్యూ. క్యాపిటలిస్టిక్లో ఉండేది మార్కెట్ వాల్యూ, మార్కెట్ బేస్డ్ డెసిషన్ అనేది జరుగుతుంది, జనరలైజ్డ్ కమ్యూనిటీ ప్రొడక్షన్ ఉంటుంది. అండ్ ప్రొడక్టివ్ వెల్త్ ఈస్ హెల్డ్ ప్రిడామినెంట్లీ ఇన్ ది ప్రైవేట్ హ్యాండ్స్. క్యాపిటలిస్ట్లో మెజారిటీ ఆఫ్ ఇన్కమ్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే ప్రైవేట్ ఇండివిజువల్స్ చేతిలో ఉంటుంది. నెక్స్ట్, ఎకనామిక్ లైఫ్ ఈస్ ఆర్గనైజ్డ్ అకార్డింగ్ టు ది మార్కెట్ ప్రిన్సిపల్స్. ఎస్, డిమాండ్ అండ్ సప్లై దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది అంటే మార్కెట్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ మార్కెట్ ప్రైస్ ఇస్ అంటే మార్కెట్ ప్రైస్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డిమాండ్ అండ్ సప్లై. ఎకనామిక్ ఆర్గనైజేషన్ బేస్డ్ ఆన్ ది ప్లానింగ్, సపోజిడ్లీ రేషనల్ ప్రాసెస్ ఆఫ్ రిసోర్స్ అలొకేషన్. ఇది దేని ఫ్యూచర్ అంటే సోషలిస్టిక్ ఎకానమీ. సో దట్ ఇక్కడ ఏం అడిగారు, నాట్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. మిగిలినవన్నీ క్యాపిటలిస్టిక్ ఫ్యూచర్స్, ఇది మాత్రం సోషలిస్టిక్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్, మిక్స్డ్ ఎకానమీ మీన్స్ an economy where both agriculture and industry are equally promoted by the state. There is a coexistence of public sector along with the private sector. Mixed economy ante here it involves both capitalist and socialistic futures. So that option B is the right answer. Ivi kuda chudam. There is importance of small scale industries along with heavy industries. Economy is controlled by military as well as the civilian rulers, but mixed economy is both public sector and private sector. Private sector profit motive lo untundi and public sector అనేది regulative role and welfare motive. What is a controlled industry? Any industry the control of which by the union has been declared by any, ఇది ఆల్రెడీ మనం కంట్రోల్డ్ లైక్ కంట్రోల్డ్ ఎకానమీ ఒకటి చూసాం కదా లాస్ట్లో, అదని దానికి సంబంధించింది. ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఎనీ ఇండస్ట్రీ ద కంట్రోల్ ఆఫ్ విచ్ బై ది యూనియన్, ఎస్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ ఎకానమీ అంటే యూనియన్ వల్ల కంట్రోల్డ్ అయి ఉంటుంది. అండ్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ది ఎనీ సెంట్రల్ యాక్ట్, ఎస్ మేజర్లీ ఇట్ హ్యాస్ ది పార్లమెంటేరియల్ రూల్. And to be expedient in the public interest, yes it is right. And any industry the control which is state kaadu and municipal bodies kuda kaadu, and it declare and it here also state it kuda wrong, it is completely under the union government. So that option A is the right answer. And next చూసుకున్నట్లయితే which one among the following types of societies is characterized by having the least antagonistic, అంటే తక్కువ గొడవలు ఏ ఎకానమీలో ఉంటాయి అంటే స్లేవ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లేవ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ బాండేజ్ ఉంటుంది కాబట్టి ఓనర్కి స్లేవ్కి మధ్య క్లాషెస్ ఎక్కువ ఉంటాయి. రాంగ్. ఫ్యూడల్లో కూడా చాలా ఎక్కువ ఉంటాయి, ఫ్యూడల్స్ వాళ్ళ మధ్య అండ్ సర్వ్స్ వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు ఎక్కువ ఉంటాయి. సో ఇది కాదు. అండ్ సోషలిస్టిక్ ఎకానమీ ఇట్ ఈస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. అండ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ కూడా ఇక్కడ రిచ్ అండ్ పూర్ ఎక్కువగా ఉంటాయి. సోషలిస్టిక్ ఎకానమీ ఇస్ ద రైట్ ఆన్సర్.
And next, Amartya Sen was awarded the Nobel Prize for his contributions to monetary economics, welfare economics, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్, డెవలప్మెంటల్ ఎకనామిక్స్. అమర్త్య సేన్కి నోబెల్ ప్రైజ్ ఎందులో వచ్చిందంటే వెల్ఫేర్ ఎకనామిక్స్లో వచ్చింది. అంతకుముందు మనకి మేజర్లీ ఎకనామిక్స్ అంటే డెవలప్మెంట్, ఇట్స్ ఓన్లీ మానిటరీ వాల్యూ రేట్ చూసేవారు. బట్ ఆఫ్టర్ అమర్త్య సేన్ వెల్ఫేర్ ఎకనామిక్స్ అనేది వెల్ఫేర్ ప్రమోట్ చేయడానికి ఒక టూల్ అని తీసుకొచ్చింది అమర్త్య సేన్. అండ్ నెక్స్ట్, ఏ క్లోజ్డ్ ఎకానమీ ఈజ్ అన్ ఎకానమీ ఇన్ విచ్, క్లోజ్డ్ ఎకానమీ అంటే ఏముంటాయి, no imports, no exports, the money supply is fully controlled and deficit financing takes place, only exports takes place. Here is the answer, neither exports nor imports takes place. So that option D is the right answer. And among the following countries, where did the idea of social market economy emerge? సోషల్ మార్కెట్ అంటే సోషలిస్టిక్ ఎకానమీ ఉంటుంది, మార్కెట్ ఎకానమీ ఉంటుంది. ఫ్రాన్స్ వచ్చేసరికి మిక్స్డ్ ఎకానమీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చేసరికి క్యాపిటలిస్టిక్ ఎకానమీ, అండ్ యూకే కూడా క్యాపిటలిస్టిక్ ఎకానమీ. సో దట్ జర్నీ ఇస్ ద సోషల్ మార్కెట్ ఎకానమీ. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ ది ఫస్ట్, అంటే ఈ వీడియోలో ఫస్ట్లో మనం అందుకే కాన్సెప్ట్స్ రివైజ్ చేసేందుకు సాల్వ్ చేసేదంటే ఈజీ అవుతుంది, అంటే కాన్సెప్ట్ రివిజన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనం బిట్స్ సాల్వ్ చేసేటప్పుడు డిఫికల్ట్గా ఫీల్ అవ్వము కాన్సెప్ట్ తెలిసినప్పుడు. And next, in which of the following types of economy are the factors of production owned individually? Individual ga own chesedi enti, capitalistic economy. So that A is the right answer. Okay, దీంతో మనకి types of economy topics సంబంధించిన questions PYQ solve చేసాము. Next tomorrow next video తో we will meet. Thank you so much. Have a happy day.